మా హ్యాండ్లర్ మాకు చెప్పినటువంటి కర్తవ్యాన్ని ఆ యొక్క పనిని సక్సెస్ చేసి చూపెడతామనడానికి ఇది ఒక నిదర్శనం సార్. ఇవి అడిల్సి తన హ్యాండరు ఫాస్ట్ తన హ్యాండర్ అక్కడ దాన్ని తీసుకురామని చెప్పాడు. షబాస్ షబాస్ వేగా. ఇది రీసెంట్గా ఒక హైవే రోడ్డు పైన చంద్రగిరి దగ్గర గంజాయి పట్టుకుని సార్. నార్కోటిక్ ప్లస్ ఈ మటర్ కేజ్ చేసి క్రైమ్ సంబంధించిన దాంట్లో చేశారు సార్. షబాస్ సార్. దీని అర్థం ఏంటంటే సార్, అది పక్కన వెళ్ళొచ్చు సార్, కానీ ఆర్డర్స్ ఇస్తే అది ఎంత కష్టమైనా చేయించుకొని ముందుకెళ్ళి ఆ ఉద్యోగం నిర్వర్తిస్తామనడానికి వృత్తి పట్ల తనకున్నది నిబద్ధత అనేది నేను చెప్పుకోవచ్చు సార్. ఇప్పుడు అదే ఆడియన్స్కి తను అగ్గితో మంటలు పెట్టారు. ఒక్కసారి అందరూ క్లాస్ కాదు. శభాష్ వేగా. పక్కన ఎలాంటి మంట వచ్చినా తన ఒంటికి కాలుతుందని అర్థం ఇది కూడా ఊహించకుండా తన యొక్క హ్యాండర్ ఇచ్చిన ఆర్డర్స్ని అదే రూట్లో అదే విధంగా వెళ్తుంది సార్. శభాష్ టైగర్. శభాష్ శభాష్. ఇది కొత్తగా వచ్చింది సార్. ఇది చాలా యాక్టివ్. ఈ డాగ్ చూడండి సార్, గాల్లో ఎలా చెప్తుంది చూడండి. అది కొద్దిగా వయసు అయింది, ఇది కొద్ది చిన్నది రియర్గా వచ్చింది రీసెంట్గా 2022 బ్యాగ్ 18 బ్యాగ్స్ సార్. ఇది శబాష్ శబాష్ వేగా. ఎక్సలెంట్. ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టండి సార్. ఒక మనిషి తనకు శక్తి సామర్థ్యం బలం ఉందని ప్రదర్శించి ఎదుటివాడిని తక్కువ చేసి వస్తువులు కావచ్చు, చంపేళ్ళిపోవడం కావచ్చు, లేదంటే ఏదైనా చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక పోలీసు వారు కూడా వాళ్ళని చేయించి పట్టుకోలేము అనుకున్నప్పుడు బాధలు కావచ్చు, ఇంకా ఏదైనా పెద్ద తీవ్రవాదులు ఉన్నారన్న చోటలు కావచ్చు, అలాంటప్పుడు ఈ డాగ్స్తో దేశ రక్షణలో ఏ విధంగా పాత్ర పోషించి తను ఆ అఫెండర్ అంటే ఆ ఒక నేరస్తుని పట్టుకుంటారో ఒక్కసారి చూస్తారు సార్. వేగా అండ్ షైని 2 డాగులు సార్. చూడండి సార్, వచ్చింది దొంగను పట్టుకుంది, ఏ మాత్రం వదలలేదు. తన వారు వచ్చి పట్టుకునేంత వరకు కూడా తను ఏ మాత్రం వదలలేదు. నా ప్రాణం పోయినా సరే నా ఉద్యోగం చేసి చూపెడతానడానికి ఈరోజు నిదర్శనం. చూడండి సార్ ఎలా పట్టేసిందో. ఇప్పుడు తన బలం ఉపయోగించి వాళ్ళిద్దరిని పక్కన దోసేశారు సార్. అతనికి శక్తి అతను పట్టుకోవడానికి. ఇంకోటి వచ్చింది, ఇంకో పైన ఇంకొకటి వచ్చింది సార్. 2 డాగులు వేగా షైని సార్. ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టండి సార్. చూడండి ఎంత అద్భుతంగా 2 పట్టుకొని అతని వల్ల కావట్లేదు వినిపించుకోవడానికి. అక్కడ చూడండి సార్ ఎంత అద్భుతంగా ఉందో. వాళ్ళు వచ్చి ఆర్డర్ ఇచ్చేంత వరకు తన బాధ్యత నెరవేర్చింది సార్. సార్ థ్యాంక్ యూ. ఇది సార్ మా పోలీస్ జిల్లా